దీపావళికి బాణసంచా విక్రయాలు జోరందుకున్నాయి. దాదాపుగా మరికొద్ది గంటల్లో దీపావళి సంబరాల ఆరంభం కానున్న సమయం ఆసన్నం అవడంతో దాదాపుగా మతాబులు సామాన్లు కొనుక్కోవడానికి జనం బాగా పోటీ పడుతున్నారు. ముఖ్యంగా విజయనగరం జిల్లా కేంద్రంలో ఇది ఉత్తరాంధ్రకే క్రాకర్స్ కొనుక్కోవడానికి ఒక హబ్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే విజయనగరం జిల్లా, విశాఖ, అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాతో పాటు ఒడిశా నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఈ క్రాకర్స్ కొనుక్కోవడం జరుగుతుంది. దాదాపుగా హోల్సేల్ మార్కెట్కి విజయనగరం పెట్టింది పేరు. అయితే గత ఏడాదితో పోల్చుకుంటే ఏడాది ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని వినియోగదారులు బాధపడుతున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మనతో కొందరు వినియోగదారులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఎలా ఉంది, కాస్ట్ ఎలా ఉంది, మధ్య తరగతికి అందుబాటులో ఉన్నాయా లేదా ధరలు? ధరలు చాలా ఘోరంగా ఉన్నాయండి. లాస్ట్ ఇయర్తో పోలిస్తే కనీసం 50% అధికంగా ఉన్నాయి. మధ్యతరగతి ధరలు కొనే అందుబాటు పరిస్థితుల్లో లేరు. 1000 రూపాయలు పట్టుకొని వస్తే కనీసం ఒక బ్యాగ్ సామాను కూడా అంది పరిస్థితుల్లో లేదు. ధరలు దీని మీద నియంత్రణ కూడా లేదు. ఎవరు ఎలా చేస్తున్నారు నియంత్రణ కూడా జరగడం లేదు. ఇష్టం వచ్చినట్టుగా వ్యాపారులు అమ్ముకుంటున్నారు. దీనికి ఏదైనా ప్రభుత్వం తగ్గ చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. యాక్చువల్గా అయితే కొన్నిన సామాన్లకి బిల్లులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఏ షాప్లోనే బిల్లులు ఇస్తున్నారా? బిల్లులు అడిగితే యాజమాన్యం ఏం చెప్తుంది? బిల్లులు అయితే ఇవ్వడం లేదండి. మామూలుగా పేపర్ మీద నచ్చిన సామాన్ కొట్టుకొని వెళ్ళిపోతున్నారు. రేట్లు ఒక క్యాలిక్యులేటర్ పట్టుకుంటున్నారు. సామాన్ ఎంత అని చూడకుండా 50 రూపాయలు, 100 రూపాయలు, 30 రూపాయలు, 20 రూపాయలని కొట్టుకెళ్ళిపోతున్నారు. లాస్ట్కు 10-20 తగ్గిస్తున్నారు. దానికి నచ్చితే కొనండి, లేకపోతే మాని చందంగా మాట్లాడుతున్నారు. బిల్లుల గురించి అసలు అడిగే పరిస్థితి లేదు, పట్టించుకునే పరిస్థితి అంతకన్నా లేదండి. మొత్తం మీద చూసుకుంటే దీపావళి ఏదైతే ఈ క్రాకర్స్ అమ్మకాలు జోరందుకున్నాయి. దాదాపుగా ఇంకా మరికొద్ది గంటల్లో దీపావళి సంబరాలు ఆరంభంగా ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా ఈ ప్రాంతాన్ని క్రాకర్స్కి హబ్గా చెప్పుకుంటారు. మనం ఇప్పుడు చూడొచ్చు, ఓవైపు హోల్సేల్ షాపులు, మరోవైపు రీటైల్ షాపులు, అన్ని షాపుల్లోని జనాలు చాలా ఎక్కువగా వచ్చి మతాబులు కొనుక్కుంటున్న పరిస్థితి కొనసాగుతుంది. అదేవిధంగా ఇక్కడ విజయనగరం జిల్లా, అదేవిధంగా విశాఖ, శ్రీకాకుళం జిల్లాతో పాటు భారీగా ఇక్కడ చేరుకుంటున్నారు జనాలు. ఇంకా అధిక ధరలు ఉన్న తప్పనిసరి పరిస్థితుల్లో కొనుక్కుంటున్నారు. చాలామంది వినియోగదారులు అయితే గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది 50% అధికంగా ఉన్నాయని చెప్తున్నారు. అదేవిధంగా నిబంధనలు కూడా ఎవరూ పాటించడం లేదు. వ్యాపారులు నిబంధనలు ఎవరూ పాటించట్లేదని వ్యాపారులు చెప్తున్న పరిస్థితి. వాస్తవానికి కొనుక్కున్న సామాగ్రికి బిల్లులు ఇవ్వాలి, కానీ బిల్లులు ఎవరూ ఇవ్వట్లేదని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో గత 3 రోజులుగా ఇక్కడ సేల్స్ ట్యాక్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించినప్పటికీ వ్యాపారుల ధోరణి మారలేదు. అధికారులు కూడా వ్యాపారులపై జాలి చూపిస్తున్నారు తప్ప ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళపై జాలి చూపించే పరిస్థితి లేదు. దీంతో ధరల నియంత్రణ అయితే అసలుకి కనిపించలేదని చెప్పుకోవచ్చు. వారాలు చెప్పుకుంటే ఇప్పుడు విజయనగరం జిల్లా కేంద్రంలో ఒక సందడి వాతావరణం నెలకొంది. దీపావళి సామాగ్రి ఏవైతే మతాబులు, అదేవిధంగా క్రాకర్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఒక పండగ వాతావరణం ఉందనే చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ కరీంతో అమర్, 99 టీవీ, విజయనగరం.